ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్. వెల్కమ్ టు బ్యాక్ SRSKFFYT ఛానల్. ఈరోజు మన ఎస్కే నాతో ఛాలెంజ్ చేసిండు సార్ ఫస్ట్ ప్లేస్లో ఉంటా అని. మనం ఫస్ట్ ప్లేస్ని వదిలిపెట్టాం. ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ మీదనే ఉన్నాడు. ఓకే, మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్లేస్ని వదిలిపెట్టాం, బోయాన్ని కూడా వదిలిపెట్టాం. ఓకే, మెసేజ్ మన వెనక మన ఫ్రెండ్ ఎవరు వస్తున్నట్టున్నారు. కెళ్ళి పాప వస్తుంది, చూద్దాం. కింద పడుతుందో మనం పడుతున్నాం. అదే అరే ఏంటి ఇది, ఒక్క బుల్లెట్ కనెక్ట్ కాలే. అరే 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 ఇంత గలీజ్గా ఛీ. ఇక మన ఎస్కేనే వచ్చి రివైవ్ ఇవ్వాలి. సూపర్ రివైవ్ ఇచ్చాడు. అరే మళ్ళీ పడిపోయినా. ఓకే, మళ్ళీ నాక్ అయిపోయింది అతను. రివైవ్ తీసుకుందాం. ఏ రివైవ్. ఓకే, ఫాస్ట్గా హీల్ చేసుకొని వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న కాలుస్తున్నాడు. ఎనిమి అంట, ఏడి లోపట ఉంటాడంట. ఉకాంగ్ అరే 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 మన ఎస్కే డౌన్ అయిపోయాడు. మనమే ఈ గన్తో మనకు అంత గ్రిప్ లేదు. చూద్దాం. అరే 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 పడరా అరే ఒక్కసారి పడరా, కింద పడరా. అరే పడరా అరే. ఓకే, చాలా దారుణంగా ఓడిపోయాం. ఈసారైనా కొట్టేద్దాం. ఫస్ట్ ఉకాంగ్ బ్రోని కొట్టాలి. ఆడు పడరా అని ఎంత బదులైనా పడలేదు ఆడి కింద. నేనే వస్తున్నా వచ్చేస్తున్నా. ఇట్లా మీదికి వెళ్ళేసి కొడదాం. ఎప్పుడు రష్కి వెళ్తుండే, MP40 లేదు. ఓకే, ఇప్పుడు మీదికి వెళ్ళిపోదాం. ఎనిమీస్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు వెళ్తున్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి ముగ్గురు వస్తున్నారు. కాబట్టి మనం కొంచెం కిందికి దూరికి అక్కడ ఉన్న ఎనిమీస్ని కొట్టేద్దాం. ఇది ఒక చిన్న టిప్, వాళ్ళు వస్తున్నప్పుడు తెలిసినట్టు. అరే 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 పడపడ అరే 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 కిల్ చోటు చేశారు. ఓకే, ఏం పర్లేదు, మన ఎస్కేనే కిల్ చోటు చేసేది. మీదికి వచ్చేసరి ఇప్పుడు మనం మెల్లిగా మీదికి కిల్స్ కొట్టేసుకోవడం. ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చెప్తా. ఫస్ట్ ఒక డ్యామేజ్ కింది దుంక. అరే పళ్ళాడు, ఏం కాదు, మనకి కొంచెం కిందికి దిగిపోవాలి. అవి కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు దిగేటప్పుడు రెడ్ చూసారా, ఇట్లా రెడ్లో పడిపోతాయి. ఓకే, ఇంకొకటి దిగుతలేడేంటి. బైజోన్ దొరికింది. నెక్స్ట్ గేమ్లో కింద దింపేద్దాం. ఎట్లయినా మనకు బైజోన్ మీద అంత గ్రిప్ లేదు. కిల్ చోరు వాడుతుంది, ఎట్లయినా ఏం కాదు. ఈ మధ్య సోనియాని బాగా వాడేస్తున్నారు. ఏడాది దిగినట్టే ఉన్నాడు. ఎట్ సైడ్ నుంచి దుంకుతాడు అర్థమైతేలే. ఐ థింక్ దిగి కిందికి వెళ్ళిపోయినాలే. ఏడి అటు లేడే, ఇట్ సైడ్ నుంచి వెళ్ళి చూద్దాం. జోన్ వస్తుంది అని తీసి వదిలిపెట్టిందా, పడ్డాడు. ఓకే, రెడ్ నెంబర్ మన ఎస్కే అంటున్నాడు కిల్ చోటు చేశాడు అని. మీరే చెప్పండి, రెడ్ నెంబర్లో కొట్టానా లేదా. ఓకే, MP40 తీసుకుందాం. బైజోన్ దింపేసాం. బుల్లెట్స్ డబల్ అయిపోయాయి. నెక్స్ట్ అవును, ఈ మధ్య సిఎస్ని కూడా క్యాంపింగ్ చేస్తున్నారు. BR లెక్క క్యాంపింగ్ చేసి ఆడితే మేము ఎట్లా ఆడాలి బ్రో. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తా. ఇక్కడ నుంచి ఇక్కడ నించోవాలి, అక్కడ నుంచి వచ్చే ఎనిమిస్ని కొట్టొచ్చు. ఐ థింక్ అందరికి తెలుసు. ఓకే, మన ఎస్కే అంటున్నాడు నేను వెళ్తా, నువ్వు ఇక్కడనే ఉండు అని. మనం ఇక్కడ నుంచి కవర్ ఇద్దాం. ఐ థింక్ వెనక నుంచి వస్తారు అనుకుంటున్నా. ఎస్కే అన్నాడు అక్కడ ఎవరు లేరంట. ఓకే, మనం ఇలా వెళ్ళడం కన్నా ఇలా వెనకకి తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళడం బెటర్. మన పార్ట్నర్ అక్కడే ఉన్నాడు. ఫైరింగ్ కూడా అవుతుందా అని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కిల్స్ మళ్ళీ అయిపోతాయి. చలో అయ్యో మనం నాకు
నేను ఎస్ఆర్ ఇంకా ఎస్కే మాత్రమే మిగిలిపోయా. ఆడ 3v2 పడ్డాడు ఒకడు, ఇద్దరు అరే కాంగ్ ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు పడరా రేపడు పడ్డాడు. ఓకే ఇప్పుడు 1v3 ఆడేసాను. ఓకే ఓకే దీనికి లెవెల్ 1 చేసేద్దాం. నెక్స్ట్ గేమ్కి ఏం కావాలి, ఏమొద్దు, ఒక మస్టమ్ తీసుకుందాం. చలో నెక్స్ట్ గేమ్లో లెవెల్ 2 చేసేద్దాం. ఓకే మీకు ఎన్నోసార్లు చెప్పాను క్లాక్ టవర్లో రూమ్ కార్డ్లో 1v3 ఆడినప్పుడు ఇక్కడ పని చేయలేదు, కానీ ఈసారి పని చేస్తుంది అనుకుంటున్నా. కొద్దిగా వెయిట్ చేద్దాం. అవి వస్తున్నాడు ఎవరు. ఓకే మన తమ్ముడు వెళ్ళిపాపాల దునక దొనికిందా. ఇప్పుడు దీనికోసమైనా ఆడు లోపల రావాలి. వచ్చాడు పాడిపోయాడు, కానీ రెడ్లో పడలేదు. ఓకే ఏం కాదు, బాడీ కిల్ వచ్చింది. ఓకే మన ఎస్కే పడిపోయాడంటే మనల్ని ఫాస్ట్గా పిలుస్తుంటే ఇక్కడ కిల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. అక్కడ 2 అలైవ్, 2 నాక్ వాళ్ళ టీంలో. ఒక్కడు అలైవ్ ఉన్నాడు, 2 నాక్ అయిపోయారు ఫాస్ట్గా. అయ్యా మనం వచ్చే లోపలనే స్క్వాడ్ మొత్తాన్ని వేసుకున్నట్టున్నారు, 3 ఓకే ఈ గేమ్లో ఎలాగైనా కొట్టేసాం. సూపర్ మెడికేట్ తీసుకుందాం. మష్రూమ్స్ దీన్ని లెవెల్ చేసేద్దాం. మొత్తం మ్యాక్స్ అయిపోయింది. మష్రూమ్ తీసుకుందాం. ఇంకా మనకి ఏమొద్దు. 1400 మిగిలాయి. ఓకే ఫాస్ట్ మన ఎస్కే అంటున్నాడు ఇలా వెనకకి వెళ్ళి కొడదామని. అవును మీకు ఎన్నోసార్లు చెప్దాం కూడా మర్చిపోయా. ఇది ఒక చిన్న టిప్, చాలా ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇలా వెనక నుంచి వచ్చేసినామంటే వాళ్ళకి కింద ఐడియా రాదు, చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టినా కొడతారు, తెలియదు కదా ఎవరు ఎక్కడి నుంచి వచ్చేది. మన వాళ్ళంతా అవతల సైడు రషింగ్కే ఉన్నట్టున్నారు. మొత్తం స్క్వాడ్ ఆనే ఉంది. మనం ఇలా వెళ్ళిపోయామనుకో ఇక్కడ దొరకవచ్చు. దొరికాడు, 2 ఉన్నారు. ఒకే పడిపో తమ్ముడు. ఇప్పుడు ఈ తమ్ముడు కూడా అరే రెడ్లో పడతలేదు ఏంటి ఇంతసేపటికి. చలో ఈ ఫుల్ కిల్ మన ఎస్కే తీస్తాడు, ఎట్లయినా ఉన్న పని అదే. అరే రెడ్లా ఒక్క నెంబర్ పడతలే. అమ్మ పడింది. హెల్త్ ఎంత ఉంది? అరే 62. అరే ఒక్క నిమిషం మచ్చా, ఒక్క నిమిషం పాడు. ఓకే వేసుకొట్టాం విత్ బోయా. కప్ తీసుకుందాం. పైకి వెళ్ళి వచ్చేసింది. చలో ఏ ప్లేస్లో ఉన్నామో చూద్దాం. ఫస్ట్ ప్లేస్ పోటీలో గెలిచా 10 కిల్స్తోని.